ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏంటంటే ఈ 13వ రోజు యుద్ధాన్ని వచ్చేటప్పటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే మేము ఇరాన్ లో అటాక్ చేయడానికి ఏమీ లేవు, తన ఎయిర్ ఫోర్స్ మొత్తం నాశనం చేసాం, నేవీని టోటల్ గా ముంచేసాం, తర్వాత ఇరాన్ లో 6,000 టార్గెట్లను అటాక్ చేసాం ఇజ్రాయెల్ తో కలిసి నేను. కాబట్టి అమెరికా ఏంటంటే అమెరికా సైన్యం సుప్రీం మిలిటరీ పవర్, ఇరాన్ వెళ్ళి అటాక్ చేయడానికి అక్కడ ఏమీ లేదు అంటున్నాడు. ఇది వాస్తవం ఏంటంటే నిజంగా ఇరాన్ లో అమెరికా అటాక్ చేయడానికి ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇప్పుడు ఇరాన్ అనేది 16,52,000 చదరపు కిలోమీటర్లు, 9 కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఇరాన్ ఈజ్ నాట్ ఏ మోడర్న్ నేషన్. ద గ్రేట్ సిటీస్ ఏమి ఉండవు. ఇది బందర్ అబ్బాస్, షరీఫ్ అని, తర్వాత ఇస్ఫహాన్ అని, తర్వాత ఫోర్డో, ఇలాంటి అణుక్షేత్రాలు, తర్వాత టెహరాన్ రాజధాని, పెద్ద పెద్ద టూరిస్ట్ స్పాట్లు ఉండవు, హిస్టారికల్ స్పాట్స్ ఉంటాయి. తర్వాత అన్ని మిలిటరీ ఇన్స్టాలేషన్స్, తర్వాత ఆయిల్ అసెట్స్. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి వందలాది యుద్ధ విమానాలు, B-1, B-2 లాన్సర్, B-2 స్పిరిట్, తర్వాత B-52 ఏది స్ట్రాటో ఫోర్స్ యుద్ధ విమానాలతో భయానకమైన అటాక్ చేసింది. 6,000 టార్గెట్లు, ముఖ్యంగా మిలిటరీ టార్గెట్లు. ఇజ్రాయెల్ అయితే ఆయిల్ అసెట్స్ మీద అటాక్ చేసేసింది. ఇప్పుడు టెహరాన్ ని కార్పెట్ బాంబింగ్ కూడా వేసింది ఇజ్రాయెల్. అక్కడ ఏముంది అటాక్ చేయడానికంటే ఇరాన్ లో ఏమీ లేదు ఇంకా అటాక్ చేయడానికి. అమెరికా అధ్యక్షుడు మాట్లాడింది ఎంతవరకు కరెక్టే, కానీ దగ్గరున్న ఒక శక్తివంతమైన ఆయుధం ఏంటంటే ఇరాన్ దగ్గర హర్మూజ్ స్ట్రైట్, తర్వాత అటు కాస్పియన్ సీ, ఈ యొక్క జోగ్రఫీ, వీటి దగ్గర అమెరికా బలహీనత ఉంది. కాబట్టి వీటిని ఓపెన్ చేయడం కంటే వెనక్కి వెళ్ళడం బెటర్. ఇరాన్ నాశనం అయింది. ఇరాన్ మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఓటమి చెందలేదు, ఎందుకంటే ఓటమి కింద వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా పెట్టుకోవడం అవసరం లేదు, ఎందుకంటే ఇరాన్ చాలా వీకెండ్ చేసింది. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఇరాన్ బలం హర్మూజ్, దాన్ని దాన్ని ఆధారం చేసుకుని ఒక డీల్ కుదుర్చుకోవాలి. ఇక్కడ ఒకవేళ డీల్ కుదుర్చుకోకుండా అమెరికా అధ్యక్షుడు వెనక్కి వెళ్తే ఇరాన్ ఇబ్బందుల్లో పడినట్టే. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్ దాని మీద ఒత్తిడి పెరిగితే అది ఓపెన్ చేస్తాయి. కాబట్టి మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్ మంచి సమయం చూసుకుని మళ్ళీ అటాక్ చేస్తాయి. ఇదనమాట. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ఇక్కడ ఇంతవరకే చెప్పింది ఏంటంటే ఇరాన్ లో మేము అటాక్ చేయడానికి ఏమీ లేదు అనే మాట చాలా వాస్తవం. సివిలియన్స్ చంపాలంతే, లేదా గ్రౌండ్ అటాక్లు చేసి ఇరాన్ భూభాగం తీసుకోవాలి, అంతేగాని ఇరాన్ లో అటాక్ చేయడానికి ఏమీ లేదని చెప్పొచ్చు. ఉన్నది ఆయిల్ వెళ్తుంది, ఆయిల్ వెల్స్ వీటి మీద అటాక్ చేస్తే ప్రపంచంలో గ్లోబల్ ఆయిల్ రేటు పెరిగింది. కాబట్టి అది అమెరికా బాధ్యత కాదు. ఇరాన్ లో ప్రభుత్వం మార్చడానికి వచ్చిన లక్ష్యాన్ని అమెరికా ఇక విరమించేసుకుని వెనక్కి వెళ్తుంది. కాబట్టి నేను ఓటమిగా చెప్తాను. ఎందుకంటే ఇరాన్ మీద ఏ లక్ష్యంతో అయితే అమెరికా అటాక్ చేసిందంటే ఇరాన్ లో రిజైమ్ చేంజ్, ప్రభుత్వం మార్పిడి, అది సాధ్యం కాలేదు. అమెరికా వెనక్కి వెళ్తుంది. కాబట్టి ఓటమిని అంగీకరించింది. కానీ ఓడిపోయే శక్తి హీనమైన దేశం అయితే అమెరికా కాదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని మాత్రం కాబట్టి వెనక్కి వెళ్తుంది. అందుకని ఇరాన్ మీద అమెరికా ఓడిపోయిందనే నేను అంటాను అయితే ఈ విషయంలో. కానీ అమెరికా సుప్రీం మిలిటరీ పవర్, అది ఓడిపోవడం అసంభవం. కాకపోతే అక్కడ లక్ష్యాన్ని సిద్ధించుకోలేకపోయింది కాబట్టి ఓడిపోయింది. ఇరాన్ ఏంటంటే అమెరికా ఇంత సుప్రీం మిలిటరీ పవర్ వచ్చినా తన ప్రభుత్వాన్ని రక్షించుకుంది కాబట్టే విజయం సాధించింది. ఇక్కడతో ఇరాన్ సరిపెట్టుకోవాలి, లేదా అమెరికా వెనక్కి వెళ్ళి ఒక నెల తర్వాత మళ్ళీ వస్తా, 8 నెలల తర్వాత వచ్చినట్టు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ఇక్కడ మాట్లాడుతున్నది కరెక్టే. కాబట్టి అమెరికా అధ్యక్షుడిని ట్రంప్ ని ఇలా వదిలేయడం ఇరాన్కి చాలా మంచిది. అతను వెనక్కి వెళ్ళాడు అనుకోండి, మాది విజయం అని ప్రకటించుకుని సైలెంట్ గా తను రికవరీ చేసుకోవాలి. అదర్వైజ్ ఇరాన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తుంది.